హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ ఇన్సైట్స్ విత్ పృథ్వీ. ఈ రోజు మన వీడియోలో భారతదేశం ఒక గొప్ప విజయాన్ని సాధించిన దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీని ఇండియా ఎలా దాటింది, ఎలా పాసిబుల్ అయింది? అదే ఈ రోజు నేను చెప్పబోయే విషయం. చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. లెట్స్ బిగిన్. ఇండియాలో ప్రతి 100 మందిలో 65 మంది యూత్, 35 ఇయర్స్ కింద వాళ్ళు. యావరేజ్ ఏజ్ ఇండియాలో 28 ఇయర్స్, కానీ జపాన్ లో యావరేజ్ ఏజ్ 48 ఇయర్స్. అందరూ చిన్న వయసులో వర్క్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం అన్ని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. జపాన్ లో చాలా మంది రిటైర్మెంట్ కి వచ్చేసారు. అంటే ఏంటి? ఇండియాలో పని చేయడానికి, ట్యాక్స్ ఇవ్వడానికి, కొనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అదే మన ఎకనామిక్ గ్రోత్ కి మెయిన్ రీజన్. జపాన్ లో చాలా మంది ఆల్రెడీ కార్స్, టీవీస్, ఫోన్స్, ఫ్రిడ్జెస్ అన్ని యూజ్ చేస్తున్నారు. మార్కెట్ ఫుల్ అయిపోయింది. బట్ ఇండియాలో మిడిల్ క్లాస్ ఇప్పుడే పెరుగుతుంది. ఎవ్రీ మంత్ లాక్స్ ఆఫ్ పీపుల్ స్మార్ట్ ఫోన్స్, ఏసీస్, వెహికల్స్ కొంటున్నారు. అంటే రిజల్ట్ ఏంటి? అందరూ లైక్ టెస్లా, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్ ఇండియాని నెక్స్ట్ బిగ్ మార్కెట్ అని చూస్తున్నారు. డిజిటల్ ఇండియా ఒక రియల్ సక్సెస్ఫుల్ స్టోరీ. Remarkable update. India has witnessed the fastest jump in the use of digital payments or e-commerce payments in the Asia Pacific region. మన విలేజెస్ లో కూడా చాయ్ బండి వాడు ఫోన్ పే, క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాడంటే మనకి ఎంత స్పీడ్ వస్తుందో చూడండి. యూపీఐలో ఇండియా వరల్డ్ నెంబర్ 1. ఆధార్, జన్ధన్ వల్ల ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్. ఫోన్ లో బ్యాంక్, పేమెంట్, పెన్షన్ అన్నిటికీ యాక్సెస్. కానీ జపాన్ లో క్యాష్ సిస్టమ్ ఎక్కువ. ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్, ఫాస్ట్, సెక్యూర్డ్ అండ్ ఈజీ. ఆల్సో ఇండియాలో కొత్త స్టార్టప్స్ క్రియేట్ అయ్యి చాలా జాబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. లైక్ ఫ్లిప్కార్ట్, బైజూస్, స్విగ్గీ లాంటి కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఉన్నాయి. జపాన్ లో న్యూ కంపెనీస్ స్టార్ట్ చేయడం స్లోగా ఉంటుంది. కానీ ఇండియాలో కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్టార్టప్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. మన ఇన్నోవేషన్ వరల్డ్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఆపిల్, సామ్సంగ్ లాంటి కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే కారణం ఏంటి? స్కిల్డ్ లేబర్, లో కాస్ట్, గవర్నమెంట్ సపోర్ట్ లైక్ మేక్ ఇన్ ఇండియా. జపాన్ లో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ, కానీ ఇండియాలో మనకి స్పీడ్, సపోర్ట్ అండ్ స్కేల్ ఉంది. లాస్ట్ 10 years లో చాలా చేంజెస్ వచ్చాయి. జిఎస్టీలో ఒక కంట్రీ ఒక ట్యాక్స్, డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్స్, యూపీఐ పేమెంట్స్, స్టార్టప్ ఇండియా అండ్ స్కిల్ ఇండియా. ఈ రిఫార్మ్స్ వల్ల వరల్డ్ కి ఇండియా అంటే ఒక ట్రస్టెడ్ కంట్రీ అని అనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ కి ఇండియా అంటే ఫ్యూచర్. ఇండియాలో షేర్ మార్కెట్స్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2023లో ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ జపాన్ కన్నా ఎక్కువ అయింది. అంటే దానికి అర్థం ఏంటి? అంటే వరల్డ్ లో మన మీద నమ్మకం పెరిగింది. గ్రోత్ ఉంటుందని అందరికీ తెలుస్తుంది. జపాన్ ఎకానమీ స్టేబుల్ బట్ స్పీడ్ తక్కువ. ఇండియా ఎకానమీ యంగ్ అండ్ డైనమిక్, స్పీడ్ ఎక్కువ. సింపుల్ గా చెప్పాలంటే జపాన్ ఒక బెంజ్ కార్ లాగా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. ఇండియా ఒక స్పోర్ట్స్ బైక్ లాగా ఫాస్ట్, పవర్ఫుల్ అండ్ ఫోకస్డ్ గా వెళ్తుంది. క్లైమాక్స్ ఏంటంటే జపాన్ ని దాటడం అంటే జస్ట్ ఒక జీడిపిలో మాత్రమే కాదు, మన డ్రీమ్ ని, మన స్ట్రెంగ్త్ ని, మన జర్నీని ప్రూవ్ చేయడం. భారత్ ఇప్పుడు ఒక డెవలపింగ్ కంట్రీ కాదు, ఇట్ ఈస్ ఏ రైజింగ్ గ్లోబల్ లీడర్. నెక్స్ట్ టార్గెట్ జపాన్ తర్వాత మేబీ ఈవెన్ యుఎస్. మన దేశం, మన గౌరవం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్, పవర్ఫుల్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్డ్. జై హింద్, జై భారత్.